శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కన్యారాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కన్యారాశి వారికి చాలా కాలంగా ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలకి ఈ నెల నుంచి పరిష్కారం రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ జూన్ 2వ తారీఖు నుంచి గురువు లాభస్థానంలోకి రావడం జరిగింది. మరి ఈ కన్యారాశి వారికి గురువు ఏ ఏ భావాల మీద తన ప్రభావాన్ని చూపించడం జరుగుతుందన్నది ఒకసారి తెలుసుకుందాం. మరి కన్యారాశి వారికి గురువు చతుర్థాధిపతిగా లాభస్థానంలోకి వచ్చాడు. ఇది విద్యార్థులకి విద్యయందు చాలా ప్రగతి కనబడుతుంది. మాతృ సౌఖ్యం లభిస్తుంది. సుఖ సంతోషాలు కలుగుతూ ఉంటాయి. అంటే మాతృ సౌఖ్యం అన్నప్పుడు ఇవన్నీ కూడా ఇటు భోజన సౌకర్యం అవ్వచ్చు, ఆనందమైన జీవితం అవ్వచ్చు, మంచి బట్టలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా అంటే చిన్న పిల్లలప్పుడు తల్లిగారు పిల్లలకి ఎటువంటి సౌకర్యాలు సమకూరుస్తారో ఆ సౌకర్యాలన్నీ కూడా ఇప్పుడు మీకు లభించడం జరుగుతుంది. అది మాతృ సౌఖ్యం లభిస్తుంది. దాని తర్వాత అంటే స్థిరాస్తి, చతుర్థ భావం ఏం చెప్తూ ఉంటుంది, మనం నివసించే గృహం, స్థిరాస్తులన్నీ కూడా చతుర్థ భావం మీద ఉంటాయి. అంటే గృహలాభం కలుగుతుంది. మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తి మీ పేరులోకి మారడం కానీ, మీరు స్వార్జితంతో ఏదైనా గృహం కొనుక్కోవడం కానీ, కొత్త ఇంట్లోకి మారడం కానీ జరిగే అవకాశం ఉంది. గృహం అన్నప్పుడు వాహనం, ఇల్లు అన్నీ కూడా లభించే అవకాశం ఉన్నది. మరి ఈ చతుర్థ భావాలు ఏంటంటే ఇవన్నీ కూడా చదువు, సంస్కారం, తల్లి తండ్రులు ఇవన్నీ కూడా లాభం బాగుంది. ఇది జీవితంలో జాతకుడు సుఖపడే సమయం వచ్చింది. ఎన్ని రోజుల పాటు? సుమారు జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 దాకా హ్యాపీగా జాతకుడు పాకెట్ మనీతో, సమయానికి అన్ని రకాల సౌకర్యాలతో, చిన్ననాటి స్నేహితులతో, గౌరవప్రదమైనటువంటి పెద్దవారితో, వారి సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇక గురువు సప్తమాధిపతిగా లాభస్థితి. అంటే సప్తమ స్థానం అన్నది జీవిత భాగస్వామి, వ్యాపార పార్ట్నర్సు, అలాగే ఉద్యోగం, విదేశం ఇవన్నీ లభిస్తూ ఉంటాయి. మరి కొంతకాలంగా శని సప్తమ స్థానంలో ఉంటూ వివాహ ప్రయత్నం ఎంతగా చేసినా ఆ ప్రయత్నం అనేది జరగడం లేదు. భార్య ఉన్నప్పటికీ కూడా ఆవిడకి అనారోగ్య కారణాల వల్ల అయితేనే, ఉద్యోగ కారణాల వల్ల అయితేనే, ఇగో ప్రాబ్లం వల్ల అయితేనే ఇద్దరి మధ్య సరైనటువంటి దాంపత్య సౌఖ్యం అన్నది లేదు. మరి ఇప్పుడు గురువు 5వ స్థానంలోకి మారడం అంటే సప్తమాధిపతి 5లోకి రావడంతో ఆటోమేటిక్గా అవి మీకు అనుకూలంగా మారడం జరుగుతుంటుంది. ఇంతకాలంగా మీకు ఎడమొఖం పెడమొఖంగా ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీకు సహకరించడం, మీతో స్నేహాన్ని ప్రారంభించడం, అలాగే ఆర్థిక పరంగా మీకు సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మరి 11లో ఉన్న గురువు సప్తమాన్ని భాగ్య దృష్టితో వీక్షించడం వల్ల వివాహ ప్రయత్నాలు కంప్లీట్గా ఫలిస్తాయి. గతంలో ఆగిపోయిన సంబంధం రావచ్చు, కొత్త పెళ్లి సంబంధం రావచ్చు, బ్రహ్మాండంగా వివాహపరంగా ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మరి సప్తమాధిపతి లాభస్థితి అవ్వడం వల్ల వివాహం తర్వాత ఒకవేళ ఈ సమయంలో మీకు వివాహం జరిగితే బాగా ధనవంతురాలైనటువంటి కట్నం తెచ్చే భార్య రావచ్చు. మరి ఇప్పుడు కట్నాలు గట్టా లేవు కాబట్టి మంచి ఉద్యోగం, మంచి ప్యాకేజీ ఉన్నటువంటి భార్య కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ విధంగా గురువు ఈ విధంగా సహకరిస్తే, గురువు సంతానకారకుడు కాబట్టి పెళ్ళైన దంపతులు ఎవరైనా కన్యారాశిలో ఉంటే వారికి సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది. అలాగే భగవంతుడి యొక్క కృప, దయ, ఆశీర్వాదం మీకు లభించే అవకాశం ఉంది. అంటే సాధారణంగా గురువు 11వ స్థానంలో ఉన్నప్పుడు మనం ఏ విధమైనటువంటి పరిహార క్రియ చేసినా ఆ ఫలితం మనకి వెంబటనే రావడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా కన్యారాశి వారికి గురుగ్రహ అనుగ్రహంతో మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా సహకరిస్తాయి. సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు కొంతకాలం పాటు అంటే మీకు అక్టోబర్ 30 దాకా రిలీఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతో మీకు సప్తమ భావ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నెల ప్రారంభంలో అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జూన్ 20 వరకు ఉంటుంది. ఈ జూన్ 20 వరకు ఉన్నటువంటి అష్టమ కుజుడు మీకు సడన్గా ఏదన్నా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉన్నది. అన్నదమ్ములతో విభేదాలు రావచ్చు, అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఏదైనా ప్రమాదాలు లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. మరి
విద్యార్థులు లాంటి వాళ్ళు కానీ వాహనాలు వేగంగా నడిపేవారు కంప్లీట్గా హెల్మెట్ ధరించవలసి ఉంటుంది. అంటే కన్యా రాశి వారికి ఈ మేషరాశి అష్టమ స్థానం, అక్కడ కుజుడు వచ్చాడు అంటే మేషరాశి హెడ్ని చెప్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కువగా కన్యా రాశి వారికి హెడ్ ఇంజరీ జరుగుతుంటుంది కాబట్టి కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకుంటే ఇటువంటి ప్రమాదం జరిగిన ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మీరు ఒకసారి దాన్ని అమలు చేయండి. ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి మీకు మీ కుటుంబంలో ఒకరికి నేమ్ అండ్ ఫేమ్ కలిగే అవకాశం ఉంది. జూన్ 15 తర్వాత దశమ స్థానంలోకి వచ్చినటువంటి రవి దిగ్బలుడై ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాధిపతి బుధుడితో కలిసి సుమారుగా 15 రోజుల పాటు ఏర్పడుతున్నటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల విద్యార్థులకి విశేషమైన ప్రతిభ కలుగుతుంది. నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అది మరి ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ రావచ్చు, దూర ప్రాంతంలో ఉద్యోగం లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కన్యా రాశి వారికి వారి జీవితంలో ఈ నెల నుంచి చక్కని మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ జూన్ నెలలో గ్రహాలన్నీ చాలా బలంగా ఉండడం జరిగింది. కుజుడు స్వక్షేత్రం, గురువు ఉచ్చ, బుధుడు స్వక్షేత్రం. ఈ విధంగా గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఈ గ్రహాల యొక్క పరిహారం నిమిత్తం ఆ గ్రహానికి సంబంధించినటువంటి జాతి రత్నం మనం ధరించినప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితం మనకి తొందరగా అనుకూలంగా లభించడం జరుగుతుంటుంది. సో సాధారణంగా ఈ జాతి రత్నాలు కొంతమంది ధరించినప్పటికీ కూడా ఈ గోచారంలో సంచరిస్తున్నటువంటి ఈ గ్రహాల ప్రభావం కూడా ఆ జాతకుడి మీద, ఆ జాతకుడు ధరించినటువంటి రత్నం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ నెలలో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉండడం వల్ల మరి సాధారణంగా ఒక రత్నధారణ వల్ల మీ సమస్యలను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు. మరి ప్రధానంగా ఈ మేషరాశి వారు, అలాగే కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుస్సు, మీనరాశి వారు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం చాలా వరకు లభిస్తుంది. అంటే గురువు సంతానకారకుడు, ధనకారకుడు, ఏదైనా ఒక అదృష్టానికి కారకుడు. కాబట్టి ఇవన్నీ ఉంటేనే జాతకుడికి మిగతా ఫలాలు వస్తాయి. కాబట్టి మరి ఈ రాసుల వారు కనక పుష్యరాగం అన్నది 100% ఈ సమయంలో ధరించడం మంచిది. మరి కుజుడు యొక్క బలంగా ఉండడం వల్ల ఈ పగడాన్ని మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక సింహరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు మీనరాశి వాళ్ళు కూడా ఈ పగడాన్ని ధరించడం వల్ల వారిలో ధైర్యం పెరుగుతూ ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్గా పనిచేయగలుగుతారు. పెళ్ళికి అంటే వివాహానికి ఉన్నటువంటి సమస్యలు, వివాహం కాకపోవడం, ఇవన్నీ కూడా పరిష్కారం అవుతుంది. ఎవరైతే సొంత గృహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు పగడం ధరించడం వల్ల వారి ఆశయం నెరవేరే అవకాశం ఉంది. అంటే గురువు మరి కుజుడు ఇప్పుడు బలంగా మేషరాశిలో ఉండడం వల్ల ఈ రాశుల వారు ఈ రత్నాన్ని ధరించవచ్చు. ఇక బుధుడు అంటే వ్యాపార కారకుడు. వ్యాపారం సజావుగా సాగాలన్నా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, షేర్ మార్కెట్లో రాణించాలన్నా, విద్యార్థులు విద్యలో రాణించాలన్నా పచ్చ అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే పచ్చ ధరించేటప్పుడు అది కేవలం 3 క్యారెట్లు 5 క్యారెట్లు అన్నది కూడా ధరించక్కర్లేదు. కేవలం ఒక 1 క్యారెట్ కూడా సరిపోతుంది. మంచి పచ్చ లభించినప్పుడు విశేషమైనటువంటి ధనాకర్షణకి పచ్చ కారణం అవుతుంటుంది. మంచిది దొరికితే పెద్ద లభించవచ్చు, కానీ అది విపరీతమైన ఖరీదు ఉంటుంది. ఒక చిన్న స్థాయి ఒక 1/2 క్యారెట్ దొరికినా కూడా అది బంగారంలో తయారు చేయించి ఈ చిటికెన వేలు పెట్టుకోవడం వల్ల మీకు ఈ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు సాధారణంగా అది పెరిగే అవకాశం ఉంటుంది. పచ్చ కూడా ధరించడం అన్నది వ్యాపారస్తులుగా అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక కామన్గా ఈ 3 రత్నాలు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక డైమండ్ అన్నది అది కొంతమంది మాత్రమే ఉపయోగపడుతుంటుంది, మరి కొంతమందికి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ డైమండ్ అన్నది
ఈ నెలలో దాని ప్రభావం పెద్దగా, ఎందుకంటే అది నెమ్మదిగా శత్రుక్షేత్రాల వైపు దాని ప్రయాణం సాగించడం జరుగుతుంది. ఇక నీలం, నీలం అన్నది కూడా మీనరాశిలో ఉండడం వల్ల ప్రస్తుతం నీలం పెట్టినా కూడా దాని ప్రభావం పెద్దగా ఏమి ఉండదు. కాబట్టి నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టు. ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే, నీలం అన్నది ఫలానా నీలమే ధరించాలి, లేదంటే ఫలానా మయూర నీలం ధరించాలి అన్నది ఏముండదు. ఈ నీలం అన్నది చాలా సాధారణమైనటువంటిది. ఒక 50 రూపాయలకు దొరికే నీలమైనా కూడా అది ఎవరికైతే పడుతుందో వాళ్ళు ధరించవచ్చు. నీలం ఎప్పుడు పెద్ద ఖరీదైన దక్కలేదు. ఈ నీలం అందరికీ ఉపయోగపడదు, కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది. నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు ముందుగా ఆ రత్నాన్ని సేకరించి మీ యొక్క శరీరానికి తగిలే విధంగా ఒక వారం రోజులు పెట్టుకోవడం కానీ, తల కింద పెట్టి నిద్రించడం కానీ, దగ్గర ఉండాలి ఒక వారం రోజులు. అప్పుడు అది మీకు పడుతుందా లేదా అన్నది తెలిసిపోతూ ఉంటుంది. అనవసర కళలు రావడం, భయం కలగడం జరుగుతూ ఉంటుంది. నీలం మాత్రం ఏది పడితే అది ధరించడం, ఎవరు చెప్పి ధరించడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన స్టోన్. కాబట్టి ఏదన్నా నిర్భయంగా ఎవరిని అడగకుండా ధరించగలిగే ఏకైక స్టోను కనక పుష్యరాగం. స్వస్తి.